వెళ్తావా సెక్యూరిటీతో బయటికి గంటించమంటావా? అవుట్! గెట్ అవుట్! ఇక్కడ జరిగిన గొడవ ఇంట్లో ఎవరికి తెలిసినా చాలా పెద్ద గొడవ అవుతుంది. అందుకే ఎవరికి చెప్పకూడదు. ఉన్న ఒక్క ఆశ కూడా దూరం అయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎవరిని అడగాలి? ఉషా వచ్చిందా నాకు చెప్పాలి కదా. నీకు నువ్వే గొడవ పెట్టుకోవడం ఎందుకు? ఆవిడ గారు వచ్చింది నాతో గొడవ పెట్టుకోవడానికి. ఇక నీకేం చెప్పను? గొడవ ఏంటి? అసలు ఏం జరిగింది? ఏమవుతుంది? ఒక్కొక్కరుగా అందరూ ఇంటికి వస్తున్నా నువ్వు రియాక్ట్ అవ్వడం లేదని డైరెక్ట్ గా ఆఫీస్కే వచ్చేసింది. నేనిక్కడ ఉండేసరికి చూసి షాక్ అయ్యి ఏం చెయ్యాలో తెలియక గొడవ పెట్టుకుంటుంది. ఉషా అలాంటిది కాదు. నువ్వేదో పొరపడుతున్నావు. నేను కాదు, అందరినీ గుడ్డిగా నమ్మి నువ్వు పొరపడుతున్నావు. నేను నిన్ను దారిలో పెడుతున్నాను. ఇంట్లో ఉండమంటే ఆత్మాభిమానం అడ్డొచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు కష్టాలు ఎదురయ్యేసరికి కొడుకు గుర్తొస్తున్నాడు. ఇలా రాయబారాలు పంపుతున్నారు. నీ విలువ వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది. ఇదే కదా నువ్వు కోరుకున్నది. కష్టాలా? ఏమైంది? ఏంటా ప్రాబ్లం? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? అదేదో కథలు చెప్తుంది. అవన్నీ వింటే నీకు జాలి కాదు, చిరాకు పుడుతుంది. నాకేం పుడితే నీకెందుకు? ఉషా ఏం చెప్పిందో అది చెప్పు. అవసరం లేదంటున్నాను కదా. ఊరికే విసిగించుకో. నేను ఇంటికి వెళ్తున్నాను. నిన్ను నమ్మి తప్పు చేస్తున్నానో ఒప్పు చేస్తున్నానో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నాను. పొద్దున్ననగా వెళ్ళిన తరుణ్ ఇంకా రాలేదేంటమ్మా? ఏదో పనుందని బయటకు వెళ్ళారత్తయ్య. ఫోన్ చేయమంటారా? వద్దమ్మా, అనవసరంగా డిస్టర్బ్ చేయడం ఎందుకు? వాడొస్తాడులే. అమ్మా, నాన్నకి సర్జరీ ఇంకా ఎందుకు స్టార్ట్ చేయలేదు? అదే నాకు అర్థం కావడం లేదు. మనం వచ్చినప్పుడే క్రిటికల్ అని చెప్పారు. ఇన్సూరెన్స్ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ పంపించాను. ఇంకా దేనికి వెయిట్ చేస్తున్నారు? ఒకసారి నేను డాక్టర్తో మాట్లాడొస్తాను. డాక్టర్, ఆయన కండిషన్ ఎలా ఉంది? కండిషన్ కొంచెం క్రిటికల్ గానే ఉంది మేడం. సర్జరీ ఎందుకు లేట్ అవుతుంది? ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అంటే అది ఇన్సూరెన్స్ మనీ. ఇన్సూరెన్స్ మనీ ఏమైంది? ఆ డీటెయిల్స్ మీకు నిన్ననే ఇచ్చాను కదా. ఇచ్చారు మేడం. ఒకసారి మా స్టాఫ్తో మాట్లాడతాను. మాకు కొంచెం టైం ఇవ్వండి. కండిషన్ క్రిటికల్ అంటున్నారు, టైం కావాలంటున్నారు. అసలు మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు. పోనీ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ప్రాబ్లం ఏమీ లేదు మేడం. ఒక స్పెషల్ సర్జన్ రావాల్సింది. ఆయన కోసమే మేమంతా వెయిట్ చేస్తున్నాం. మీరు బయట వెయిట్ చేయండి. రాగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ప్లీజ్ తొందరగా కానివ్వండి. ఓకే మేడం. ఎస్ డాక్టర్. మనీ అరేంజ్ అయిందా? ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను డాక్టర్. ఏంటండి ఇది? మీ ఫాదర్ కండిషన్ తెలుసు కూడా ఇలా లేట్ చేస్తున్నారు? డాక్టర్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మా పరిస్థితి బాగోక లేట్ అవుతుందే తప్ప కావాలని కాదు. నాకు తెలిసిన వాళ్ళందరినీ అడుగుతున్నాను. ఎవరూ పాజిటివ్గా రెస్పాండ్ అవడం లేదు. చూడండి, మీ రీజన్స్ మీకు ఉండొచ్చు, కానీ అవేమీ మీ ఫాదర్ కండిషన్కి హెల్ప్ అవ్వవు. మీరు లేట్ చేసే ప్రతి క్షణం ఆయన ప్రాణాలకే ప్రమాదమని గుర్తుపెట్టుకోండి.
మీ మదర్ కూడా చాలా టెన్షన్ పడుతున్నారు. మీ మీద కావాలని లేట్ చేస్తున్నట్టు మా మీద సీరియస్ అవుతున్నారు. సారీ డాక్టర్, అమ్మేదో టెన్షన్లో అలా మాట్లాడుంటుంది. ఐ కెన్ అండర్స్టాండ్. ఇంకా ఎందుకు లేట్ అవుతుందంటే స్పెషల్ సర్జన్ రావాలని అబద్ధం చెప్పాను. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ కాదండి, ఇన్సూరెన్స్ ప్రాబ్లం అయిందన్న విషయం ఆవిడకి చెప్పొచ్చు కదా. సొసైటీలో మేడం కూడా రెఫరెన్స్తో డబ్బు అరేంజ్ చేయడం పెద్ద కష్టమేం కాదు కదా. నో డాక్టర్, ఎట్టి పరిస్థితుల్లోనూ మా అమ్మకు ఆ విషయం తెలియకూడదు. అన్ని విషయాల్లో స్ట్రాంగ్గా ఉండే అమ్మ నాన్న విషయంలో మాత్రం చాలా సెన్సిటివ్గా ఉంటుంది. డబ్బు కోసం ఇంత సమస్య వస్తుంది అంటే అస్సలు తట్టుకోలేదు. నాకు 1 hour టైం ఇవ్వండి, నేనే ఏదో విధంగా అరేంజ్ చేస్తాను. ఏంటి 1 hour? ఇప్పటికే చాలా లేట్ అయింది. హాఫ్ అన్ అవర్లో అరేంజ్ చేస్తే ఏ రిస్క్ ఉండదు. ఆ తర్వాత మీ ఇష్టం. హలో సతీష్, నాకు అర్జెంట్గా ఓ 10 lakhs కావాలి. 1 monthలో నీకు అరేంజ్ చేస్తాను. సారీ రా, లాస్ట్ మంత్ ల్యాండ్ కొన్నాను, రెడీ క్యాష్ అయితే లేదు. సార్, నాకు అర్జెంట్గా ఓ 10 lakhs లోన్ కావాలి. షూర్ సార్, తప్పకుండా ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు బ్యాంకుకి వచ్చి ఫార్మాలిటీస్ ఫినిష్ చేయండి. 15 daysలో మీ అకౌంట్కి క్రియేట్ అవుతాయి. సార్ 15 days? లేదు సార్, నాకు ఒక హాఫ్ అన్ అవర్లో కావాలి. నో వే సార్, ఇన్స్టెంట్ లోన్ అయినా సరే 24 hours టైం పడుతుంది. హాఫ్ అన్ అవర్లో అంటే ఇంపాసిబుల్. సార్ హాఫ్ అన్ అవర్లో అరేంజ్ చేస్తే ఏ రిస్క్ ఉండదు. ఆ తర్వాత మీ ఇష్టం. పాపం అనిల్ గారు, కష్టాలన్నీ కిరణ్కే వస్తున్నాయి. ఫస్ట్ ఏమో కెరీర్ డిస్టర్బ్ అయ్యింది, ఇప్పుడు ఫ్యామిలీ. కెరీర్లో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాడు, కానీ అది కూడా అంత క్లిక్ అవ్వలేదు. అనవసరంగా మూవీ సాంగ్స్ గురించి ఎంకరేజ్ చేశాను. కిరణ్కి నచ్చినట్టు ప్రైవేట్ ఆల్బమ్స్ చేయించుంటే కంటిన్యూస్గా వర్క్ ఉండేది, వచ్చిన పేరు నిలబడేది. దేనికైనా సరే అదృష్టం ఉండాలి అనిల్ గారు. పల్లవి, కిరణ్ కండిషన్ మనకు తెలుసు కాబట్టి ధైర్యం చెప్పడంతో పాటు ఒక మంచి ఛాన్స్ వచ్చేలా ట్రై చేద్దాం. అంతా మంచి జరిగితే అది తన పర్సనల్ లైఫ్కి, ప్రొఫెషనల్ లైఫ్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా కిరణ్ కోసం ఏం చేయడానికైనా నేను రెడీ. ఆ విషయం ప్రత్యేకించి చెప్పాలా పల్లవి? నువ్వు లేకపోతే కిరణ్కి సక్సెస్సే లేదు. నో, కిరణ్ లేకపోతే నేను లేను. అదేంటి అలా అన్నావు? కిరణ్ లేకపోతే నాకు వర్క్ ఉండదు కదా, అందుకే అలా అన్నాను. ఒకసారి నా దగ్గర ఉన్న మ్యూజిక్ కాంటాక్ట్స్ అందరికీ కాల్ చేస్తాను, కిరణ్ గురించి ప్రమోట్ చేస్తాను. నేను కూడా నాకు తెలిసిన వాళ్ళందరికీ కిరణ్ గురించి చెప్తాను. కిరణ్తో మళ్ళీ ఒక హిట్ ఆల్బమ్ చేయాలి, టాప్ సింగర్స్ అందరూ పొగడాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. నా పేరు సూరి, ఫిల్మ్ జర్నలిస్ట్ని. అండి చెప్పండి. ఈ మధ్య మీ పాటలు రావడం లేదు, తగ్గించేశారా? అవునండి, ఎక్కువ పాడడం లేదు. నేను తగ్గించేశారా అన్నది మీరు పాడడం లేదా అని కాదు, మీరు పాడిన పాటలు ఆల్బంలో తగ్గించేస్తున్నారా అంటున్నాను. లేదండి, అలా ఎప్పుడు జరగలేదు. జర్నలిస్ట్ అన్నారు, కొంచెం నిజాలు తెలుసుకొని మాట్లాడరా? మాకు తెలియని నిజం ఏదీ ఉండదు. రీసెంట్గా మీరు పాడాలనుకున్న పాట చాలా చండాలంగా వచ్చిందంట కదా. మ్యూజిక్ డైరెక్టర్ మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టారంట కదా. ఆ స్టూడియో వాళ్ళు మిమ్మల్ని భరించలేక బయటికి గెంటేశారంట కదా. ఎక్కడికి వెళ్ళినా మీ వైఫ్ లిరిక్స్ నుంచి
మిమ్మల్ని గెట్ లాస్ట్ అంటున్నారట కదా. ఆగండి సార్. ఇన్ని అవమానాలు ఎదురైనా ఇంకా ఎలా పాటలు పాడగలుగుతున్నారు? ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? సార్, మీరు ఒక జర్నలిస్ట్తో మాట్లాడుతున్నారు, జాగ్రత్తగా మాట్లాడే. నువ్వు జర్నలిస్ట్ వేంట్రా? కాంట్రవర్సీస్ కోసం వంకర ప్రశ్నలు వేసే నీలాంటి వాళ్ళ వల్ల నిజమైన జర్నలిస్టుల పేర్లు నాశనం అవుతున్నాయి. ఇడియట్. సార్, మాటలు మర్యాదగా రానివ్వండి. నోటుకొచ్చిన వాగే నీకేంట్రా మర్యాద? ఏంట్రా మీరు ఒక జర్నలిస్ట్ మీద చేస్తున్నారు? కిరణ్, నేను ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది. నీ ఈగో హర్ట్ అయ్యింది, ఇది గొడవకి దారి తీసింది. ఏం చేసుకుంటావో చేసుకో. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఎక్కడైనా చెప్పుకో. ఇంకా నా పర్ఫార్మెన్స్ నేను చూపిస్తాను. కిరణ్ గారు, పోలీస్ స్టేషన్ లో కాకపోతే నీ దిక్కున్న చోట చెప్పు. నేనేంటో చూపిస్తా. వదలండి. నా మీద చేయి చేసుకుంటావు కదా, నేనేంటో చూపిస్తా. కిరణ్ గారు రండి, రండి కిరణ్ గారు. ఏంటి కిరణ్ గారు ఇదంతా? ఎందుకింత ఆవేశం? నిజాలు తెలుసుకోకుండా మాట్లాడితే కోపం రాకుండా ఇంకెలా ఉంటుంది? మీడియాతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కిరణ్ గారు. ఇలా ఆవేశపడితే మన కెరియర్కే నష్టం. ఇప్పుడు మాత్రం ఏం గొప్పగా ఉందని? అలా మాట్లాడకండి కిరణ్ గారు. జీవితంలో అన్నిటికీ అందరికీ ఛాన్స్ వస్తుంది. మనం ఓపిగ్గా వెయిట్ చేయాలే తప్ప ఆవేశంతో దూరం అయిపోకూడదు. నేనెంత ట్రై చేస్తున్నా ఉషా పాటకి నేను న్యాయం చేయలేకపోతున్నాను అంటున్నారు. తన పాట బాగుంటుంది, కానీ నా కష్టాన్ని కూడా గుర్తించాలి కదా. మీరేమనుకోనంటే నేనొక మాట చెప్పనా? ఉషా పాటలు మీ కాన్ఫిడెన్స్ని, టాలెంట్ని డామినేట్ చేస్తున్నాయి కాబట్టి తనని పాటలు రాయొద్దని నేను చెప్పనా? పాటలు రాయకూడదని తను ఆల్రెడీ డిసైడ్ అయ్యింది. నన్ను మంచి సింగర్గా చూడాలన్నదే తన ఏకైక కోరిక. నేను అనుకున్నదే జరిగింది. ఏంటండి ఇది? మీ ఫాదర్ కండిషన్ తెలుసు కూడా ఇలా లేట్ చేస్తున్నారు. హాఫ్ అన్ అవర్ లో అరేంజ్ చేస్తే ఏ రిస్క్ ఉండదు. ఆ తర్వాత మీ ఇష్టం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నాన్న కోసం అందరూ టెన్షన్ పడుతున్నారు. ఇన్సూరెన్స్ రాదన్న నిజాన్ని ఇంకా దాయడం మోసమే అవుతుంది. అమ్మా, తరుణ్, ఎక్కడికి వెళ్ళావురా? నీకోసమే వెయిట్ చేస్తున్నావు. ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? లిఫ్ట్ చేయకపోయేసరికి నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను. తరుణ్, ఏమైందిరా? తరుణ్, ఏంట్రా? ఏమైంది?
ఏంట్రా ఇది? ఆ కన్నీళ్ళేంట్రా చిన్నపిల్లాళ్ళ? ఏం జరిగింది? అమ్మా, నాన్న హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ మనీ? బావగారు, క్లెయిమ్ ప్రాసెస్ స్టార్ట్ అయిందంట. ఆల్రెడీ మావయ్య గారికి సర్జరీ స్టార్ట్ అయిందంట. మా అందరికీ ధైర్యం చెప్పాల్సింది పోయి మీరు కన్నీళ్లు పెట్టుకోవడం బాలేదు. తరుణ్, మీ నాన్న ఆరోగ్యంగా బయటికొస్తారు. నువ్వేం టెన్షన్ పడద్దు. నువ్విలా ఏడుస్తున్నట్టు మీ డిపార్ట్మెంట్లో ఎవరికైనా తెలిస్తే నవ్వుతారు. ఏసీపీ అయినంత మాత్రాన ఎమోషన్కి అతీతుడు కాదు కదమ్మా. అవును, ఇన్సూరెన్స్ మనీ అన్నావు. ఏదైనా ప్రాబ్లం అయిందా? ఏం లేదత్తయ్య, మన ఇన్సూరెన్స్ కంపెనీ లిస్ట్లో ఈ హాస్పిటల్ కవర్ అవ్వలేదన్నారు. తర్వాత చెక్ చేసి ఉందని చెప్పారు. అందుకే లేట్ అయింది. బావగారు దాని గురించే మాట్లాడుతున్నారు, అంతే కదా బావగారు? మంచి చేసే వాళ్ళకి ఆ దేవుడెప్పుడు కీడు చేయడు. ఎలాంటి సమస్య వచ్చినా ఏదో ఒక రూపంలో వచ్చి కాపాడతాడు. ఎలా ఉషా, అంత డబ్బు ఎలా తీసుకొచ్చావు? అత్తయ్య గారు చెప్పిన దేవుడు మా ప్రొడ్యూసర్ రూపంలో సహాయం చేశారు బావగారు. ప్రొడ్యూసరా? నమస్తే ఉషా, రా కూర్చో. ఏంటమ్మా అర్జెంటుగా ఫోన్ చేసి కలవాలన్నా? మీ సినిమాకి పాటలు రాయమని అడిగారు కదా సార్, ఇప్పుడు నేను రాస్తాను సార్. అదేంటమ్మా ఇంత ముందు అడిగితే రాయనని చెప్పావు? అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు అవసరాలు వేరు. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను సార్. నీ వల్ల కుదరదు అని చెప్తే నేను ఆల్రెడీ వేరే వాళ్ళతో పాటలు రాయించుకున్నానమ్మా. 2 పాటలు రికార్డింగ్ కూడా అయిపోయాయి. పోనీ మీరు తీయబోయే తర్వాత సినిమాకైనా రాస్తాను సార్. సార్, నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి. ఎవరి దగ్గర చేయి చాచలేక నా టాలెంట్ని నమ్ముకుని దాన్నే అమ్ముకోవడానికి వచ్చాను. మీరే ఏదైనా దారి చూపించాలి. ఒకటి కాదు, తర్వాత 2 సినిమాలు నువ్వే రాయమ్మా. సరే సార్, నేను రాస్తాను. 2 సినిమాలంటే మొత్తం 10 పాటలమ్మా. 2 వారాల్లో అన్ని పాటలు రాసివ్వాలి. రాస్తాను సార్. నాకు డబ్బు కావాలి. మా కుటుంబం కోసం ఎంత పెద్ద కష్టమైనా నాకు చిన్నదే సార్. డబ్బులు అర్జెంటుగా కావాలి. సరేనమ్మా, నేను మా అకౌంటెంట్తో మాట్లాడి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను. అలా ఆఫీస్ నుంచి హాస్పిటల్కి వచ్చేసరికి డబ్బులు వచ్చాయి, కట్టేశా. మా ఇద్దరి మధ్య మనస్పర్ధలకి కారణం పాటలు రాయడమే అని, ఇంకెప్పుడూ రాయనని మీ తమ్ముడికి మాటిచ్చాను. కానీ ఈరోజు మావయ్య గారి కోసం మాట తప్పడం తప్పు కాదనిపించింది. ఆయనకి నిజం తెలిస్తే ఆ కోపానికి నేను ఒక్కదాన్ని శిక్ష అనుభవిస్తాను. కానీ మావయ్యకి ఏమైనా జరిగితే మన కుటుంబం మొత్తం కన్నీటి సంద్రమవుతుంది. జీవితాంతం వెంటాడే శాపమవుతుంది. పశ్చాత్తాపం తప్ప పరిష్కారం దొరకని పాపమవుతుంది. వీటన్నింటితో పోలిస్తే నేనెంత, నా బాధెంత. ఆయన కోపం నాకు కొత్త కాదు, ఆయన ఆవేశం నేను చూడనిది కాదు. కొండంత ధైర్యంతో ఉన్న అత్తయ్యకి కన్నీటి తడి అంటకూడదు. మనందరి పెద్ద దిక్కుకి ఏ ప్రమాదం జరగకూడదు. అందుకే నేను ఈ పని చేశాను బావగారు. అయ్యో బావగారు, ఏంటిది?
మా అమ్మ చెప్పిన దేవుడి రూపం నా కళ్ళ ముందుంది. ఇంతకు మించి ఏం చేయాలో నాకు తెలియడం లేదు ఉషా. నీ మంచి మనసు ముందు నీ వయసు కనిపించడం లేదు. కన్న తండ్రి కోసం నా ప్రయత్నాలు ఫెయిల్ అయినా కోడలిగా నువ్వు కష్టం తీర్చిన దేవతవయ్యావు. ఏంటి బావగారు ఇది? నేనెవరి కోసమో చేసినట్టు ఇంత పొగుడుతున్నారు. మావయ్య గారు నా మీద చూపించిన ప్రేమకి, నమ్మకానికి నేను చేసింది చాలా తక్కువ. మీరు పొగడ్తలతో పరాయిదాన్ని చెయ్యొద్దు. లేదు ఉషా, నేను పొగడ్డం లేదు. నా వల్ల కానిది నువ్వు సాధించావన్న సంతోషంతో చెప్తున్నాను. బావగారు, ఇంకో విషయం. మావయ్య గారి సర్జరీకి డబ్బులు ఎలా వచ్చాయన్న విషయం అత్తయ్య గారికే కాదు, మీ తమ్ముడితో సహా ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు. సరే ఉషా, ఈ విషయంలో నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. సర్జరీ చాలా బాగా జరిగింది. పెద్ద ప్రమాదం నుంచి సేఫ్ అయినట్టే. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. 3 స్టంట్స్ వేశాం. ప్రస్తుతానికి ఏ ప్రమాదం లేనట్టే. రెగ్యులర్గా చెకప్కి వస్తుంటే సరిపోతుంది. ఓకే. ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం రిపీట్ కాకూడదు అనుకుంటే ఆయనకి ఎలాంటి టెన్షన్స్, ప్రెషర్స్ లేకుండా చూసుకోండి. అలాంటి వార్తలకి, మనుషులకి దూరంగా ఉంచండి. టేక్ కేర్. ఐ విల్ టేక్ కేర్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. ఇప్పుడు మీ బ్రతుకు మీరు బతుకుతున్నారు, ఆ బతుకు నేను బతుకుతున్నాను. బతకడం కాదురా, నువ్వు నాన్న చావు కోరుకున్నావు. ఆస్తిని, ఆఫీస్ని లాక్కున్నావు. అంతటితో ఆక్కుండా నీ చూపు ఇన్సూరెన్స్ మీద కూడా పడిందా? అమ్మ నాన్నల ఇన్సూరెన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయమని చెప్పాను. ఇప్పుడు అర్థమవుతుంది. ఈ ఇంట్లో గొడవల కారణం నువ్వే. నన్ను చీట్ చేసావు, ఫూల్ని చేసావు. ఇదే నీతో వచ్చిన ప్రాబ్లం. ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్ముతావు, సెన్స్ లేకుండా మాట్లాడతావు. చెయ్యాల్సిందంతా చేసి ఎవరికి సెన్స్ లేదంటున్నావు. నిన్ను